ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ దేవుని గౌరవిస్తున్న ప్రియబిడ్డలారా, ఆన్లైన్లో దూర ప్రాంతాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పెట్ట శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక స్పెషల్ వర్డ్, ఒక ప్రత్యేకమైన దేవుని మాటతో మీ ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నాను. నాతో, మనందరితో దేవుడు మాట్లాడడానికి అంతకంటే ఎక్కువగా ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలకు వెళ్ళి ఆ తదుపరి దేవుని యొక్క మాటను విందామా? అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. ఉదయకాల సమయంలో మీ కృపను అనుగ్రహించండి, మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి. మా అందరినీ బలపరిచే దేవుడు అని నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన అభిషేకము చేత దేవుడు నింపబోతా ఉన్నాడు మనందరినీ. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవమారమ్మని ప్రవశించుము. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవమారమ్మని ప్రవశించుము. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కృతకాల దినములివే నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, ఇశ్రాయేలు సైన్యమా కూడా వినవాడా. ఎముకల లోయలున గొప్ప సైన్యమునే చూడగా, ఈ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవశించేదా. ఎముకల లోయలున గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవశించేదా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా,
ఈ పర్వతమందు నీ పొదవలె నిన్ను చూడగా Glory, hallelujah. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం భూతకాల దినములివే నీ ఆత్మతో నింపుమా అంటే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా రా దేవా భాషలతో అభిషేకించు రమ్మని ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం భూతకాల దినములివే నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం అన్య భాషల చేత అభిషేకం పొందుకుందాం ఈ ఉదయకాల సమయంలో రెక్కెదెలే బెరే 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 షఖదరరరే ఓలా ఖేరా మానా దోరబో షఖేరే బే గాలా బారరే షయమో యమో షఖరే బెరే 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 దాలారారారారా షే కాలామో సమరేమో సమయమో సరే బెరే బెరే హల్లెలూయా నిఖాదారా రే 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 రారా బెరే 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 బారా రే 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 రారా రో 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 రే గే రా ది రారా రే 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 రారా ది ది మారా హో షఖాలా మానా దర 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 రే రే రో షఖేమయో Hayabozava, Hiraboza, Gelebo, Shekerabo, Shekendo, Rodere, Mendere, Mondere, Hallelujah, Hele Bele 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 Benagada, Haragada, Garagada, Garagada, దేవుని ఆత్మచేత నింపబడదామా ప్రియమైన దేవుని బిడ్డలు ఉదయకాల సమయంలో అన్య భాషల అభిషేకం దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు విశ్వాసముతో ఆత్మచేత నింపబడదామా రెక్కెటే రేలే బెలెబో రేలే బెరే 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 గడగడ 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 గడ హల్లెలూయా 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 సీనాయి పర్వతమందు పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా తో కూడా ఉన్నవాడా చెప్తామా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా తో కూడా ఉన్నవాడా అగ్నల్లే రా దేవా ఆశలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించుమా చెప్తామా అగ్నల్లే రా దేవా
నది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, యా భాషలతో అభిషేకించు. జీవ నది వాలే నది వాలే ప్రవహించుమా. అంటే అగ్నల్లే రా దేవా, భాషలతో అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా. జీవ నది వాలే ప్రవహించుమా. 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 మండే అగ్నల్లే రా దేవా, యా భాషలతో అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా. జీవ నది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, యా భాషలతో అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా. జీవ నది వాలే ప్రవహించుమా. జీవ నది వాలే ప్రవహించుమా. రికదల బరషకేగో హెలే మోష ఖయ మోస హెలే మోస హిల్బరా హిల్బరా రేడా రేడే నీడా నీడే మన కనే రేడే వేలే బరషకల మోయా హెలే మోష హెలే మోస రే హెలే బాల బాల రేడే మేరే కెన కల కెనే కోడ దోస హెల్బ్రోష కెల్బరాయ మోరే కెనే వేరే 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 కరా రహల హురహల హోరా షట దద 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 దే ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని మహిమ, దేవునికి నామం మహిమ కలుగును గాక. రోల హల మోష హల మో వేరే 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 కనగరా. ప్రైజ్ టు గాడ్, ప్రైజ్ టు హోలీ గాడ్, ప్రైజ్ టు జీసస్. హల్లెలూయా. రెబెలె బెలె బరోషయ మోష కెనే బెలె 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 బరా రహల హురబల కెనే బెలె షోకోలా బరా 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 ఐబారా ఖర్బారా ఖర్బారా కేరే 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 కేరా దాదా కేరే హురాదారా హీరామానా కేరే వేరే రేరే 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 లేలే మేరే బోసక. హల్లెలూయా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవ నది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవ నది వాలే ప్రవహించుమా. చెప్దామా? జీవ నది వాలే ప్రవహించుమా. 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 యేసు అసాధ్యుడవు నీవే, మరణాన్ని జయించిన ధీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవారు. రక్షక నీవేగా మా బలము. దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి బ్రోకేదము. చుండే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నాది.
పొర్లుచున్నా ప్రేమానిది యేసుని నామము ఓ యేసుని నామము ఓ యేసుని నామము. యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవా, ఎందరైతే నీ సన్నిధి చేత తాకబడ్డారో, నీ ఆత్మ చేత సంధించబడ్డారో, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని అడుగుతా ఉన్నాను. ఆత్మ ద్వారా అయ్యా మహిమ నుంచి అధిక మహిమలోనికి వారు వెళ్ళడానికి కృప కలుగ చేయండి. సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ఈ ప్రార్థన ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఒకసారి 39వ కీర్తన భాగాన్ని మీరు చూసినట్లయితే మనం దాన్ని ధ్యానించుకుందాం. మొదటి నుంచి చదువుతాను, ఒకసారి గమనించండి. 39వ కీర్తన భాగము. నా నాలుకతో పాపం చేయకుండా కుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్లుండున్నది? నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు, కానీ అది ఎవనికి చేజుక్కునో వానికి తెలియదు. ప్రవ్వా, నేను దేవుని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారిని అందము చెదరగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరివాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవునప్పుడు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. ఒక అద్భుతమైన కీర్తన భాగము 39వ ఈ కీర్తన భాగాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నమాట, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదురున్నప్పుడు నా నోటికి చిక్కము నుంచుకొందును. బహు జాగ్రత్త. చాలా మంచి మాట చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఏంటంటే భక్తిహీనులు ఉన్నప్పుడు అంట మన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలాసార్లు కొంతమంది గొప్ప వచ్చేస్తుందని, ఓకే, నిన్ను గ్రేట్ అనుకుంటారని చాలాసార్లు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక క్లూ ఇస్తా ఉన్నాడు. ఏంటి తెలిసిన? నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. అంతేకాకుండా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. గమనించండి, భక్తిహీనులైన నీ స్నేహితుల దగ్గర నువ్వు గొప్పగా దేవుడు వాగ్దానమే,
దేవుడు నా జీవితంలో ఈ క్రియ చేయబోతా ఉన్నాడు, ఇలా చేయబోతా ఉన్నాడు అని భక్తిహీనుల ముందు మాట్లాడతారు. ఏమనుకుంటారో తెలిసినా, నేను హేళన చేయొచ్చు, నీ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు పాడు చేయొచ్చు, వారి నోటి మాటల వలన నువ్వు డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్త, భక్తిహీనుల ముందు నువ్వు మౌనంగా ఉండాలి. ఇక్కడ మౌనంగా ఎలా ఉన్నాడని ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గురించి అయినను పలుకక మౌనముగా ఉంటిని, అయినను నా విచారం అలా ఉన్నా ఇతనికి ఏమైపోతుందంట, విచారం అధికమైపోతుంది. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టినప్పుడు నేను మాట నోరారా పలికి తిని, ఈ మాట నోరార పలికి తిని, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినములు ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను, నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైన ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. గమనించాలి, చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్, నేను చాలా ఉన్నతమైన వాడిని, నేను గొప్పవాడిని, ఐఎమ్ వెరీ గ్రేట్ అన్న ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ గమనించాలి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నట్టు తెలిసిన, వట్టి ఊపిరి వంటిదంట. ఓకే, మనకి ఏ సామర్థ్యమైనా ఏ బలమైన ఏదైనా ఉందా, అది వట్టి ఊపిరిదంట. ఎంత క్లియర్గా మాట్లాడుతాను. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుదురు గాలికే కదా, తొందరపడుట గాలికే కదా, వారు ధనం కూర్చుకొందురు కానీ అది ఎవరికి నీ చేజిక్కున్న వానికి తెలియదు. ఇంత ధనం కూర్చుకొని ఇన్ని చేసి అన్ని ఏర్పాట్లు చేసుకొని లాస్ట్కి అది ఎవరికి చిక్కుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ దానికోసం అవసరమైతే మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అవసరమైతే అబద్ధాలు ఆడేసి చెడు మాటలు మాట్లాడేసి ఎన్నో రకాలుగా వారికున్న మంచి రిలేషన్ని, మంచి ఆ యొక్క సహవాసాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు. అనేది చివరికి అంతం వచ్చేసరికి అది ఎవరి చేతికి వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ దానికోసమే ఎంతో ప్రయాసపడి ఎన్నో మోసాలు, ఎన్నో భయంకరమైన పనులు చేసిన వారు ఉన్నారు. ఈరోజు గమనించుకోవాలి, దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ అందుకనే ప్రభువా నేను దేవుని కొరకు కనిపెట్టుకుందును, 7వ మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ప్రభువా నేను దేవుని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. ఇట్టి విషయాల్లో నువ్వు ప్రయాసపడతా ఉన్నావు, పరుగులెత్తుతా ఉన్నావేమో, జాగ్రత్త. ఖచ్చితంగా నీ జీవితంలో అది ఒక రోజున నీకు బాధని మిగులుస్తుంది. ఇంత ప్రయాసపడి ఏమిరా సాధించావంటే లాస్ట్కి ఏమి ఉండదు, అది ఎవరి చేతికి వెళ్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చినప్పుడు చాలా బెత్తడంతంట మన జీవితం. నిజమే కదండి. అలా వెనక్కి చూసుకుంటే ఇంత తొందరగా దినాలు అయిపోయినాయా అనిపిస్తుంది. ఇంత తొందరగా అయిపోయిందా? చిన్నప్పుడైతే నేను అనుకునేవాడిని, బేగా పెద్దోడిని అయితే బాగుండు, నేను బేగా 10th క్లాస్కి వస్తే బాగుండు, బేగా నేను డిగ్రీలోకి వస్తే బాగుండు అనుకునేవాడిని. ఎంత అనుకున్నా అప్పుడు అనిపించేది కాదు, త్వరగా ఎదిగినట్టుగా అనిపించేది కాదు. కానీ ఒక్కసారి ఇప్పుడు వెనక్కి చూసుకుంటా ఉంటే ఇంత తొందరగా ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయా, నా జీవితంలో ఇంతకాలం గడిచిపోయిందా అన్నట్టుగా అయిపోతూ ఉంది. చాలా స్పీడ్గా పరిగెత్తుతూ ఉంది. కాబట్టి గమనించాలి, దేవుడు నీకు ఇచ్చిన దినములో, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుని కొరకు నమ్మకం కలిగి జీవించడం నేర్చుకోవాలి. 7వ మాటలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ప్రభువా నేను దేవుని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను. ప్రభుతో చెప్తున్న మాట, నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటాను, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను. మనం దేవుని కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఓకే, ఆ ఇతరులు జరిగే దాన్ని బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి నువ్వు టెంప్ట్ అయిపోయి, ఆ వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నీ ఆలోచనలు పరుగులెత్తించేసి అనవసరంగా నువ్వు రాంగ్ స్టెప్స్ తీసుకోమాక. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను కనబరుస్తాడు. అంతవరకు నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. నా అన్నిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక మౌనినైతిని, నీవు పంపిన తెగులు నా మీదకి తొలగింపుము, నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషం బట్టి నువ్వు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నువ్వు వారిని అందము చెదరగొట్టిన నరులందరిని బట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా చెవియొగ్గి నా మరొక చెవియొగ్గుము, నా కన్నీళ్లను చూసి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు, నా పితరులందరి వల్లే నేను పరవాసినై ఉన్నాను. ఎంత మంచిగా చెప్తా ఉన్నాడంటే దీనికి ఒక అవగాహన వచ్చేసింది. ఈ జీవితము కొద్దిదే, నీ జీవితం చాలా కొద్ది కాలమే, కానీ ఈ కొద్ది కాలంలో దేవుని కొరకు మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఓకే, చాలామంది ఎందుకు ప్రయాసపడతారో అర్థం కాదండి. కడుపుకి సరిగ్గా తినలేని ప్రయాస. ఓకే, చూస్తారు కానీ అది తినలేని పరిస్థితి.
అందుకనే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అది గొప్ప లాభ సాధకము. ఓకే, నీ జీవితంలో సంతుష్టి సహితముగా దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలుగుతూ దేవానికి వందనాలని ఆయన మీద నమ్మిక ఉంచుతూ నీ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించగలవా? ఉదయకాల సమయంలో నువ్వు నేర్చుకోవాలి. ప్రభా, అయ్యా నీ మీద నేను నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభా, నీవే నా ఆధారం ప్రభా, అయ్యా నీ మీద నేను ఆనుకుంటా ఉన్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అవుతావో ఏమైతే తెలిసినా నీకున్న ప్రతి సమస్యల పట్ల అన్నిటి పట్ల నీకు అధికారం వచ్చేస్తుంది. నీవు దేవుని బిడ్డగా ప్రతిదాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. నీ జీవితంలో దేవుడు అటు కృప కలగ చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా ఉదయకాల సమయంలో? ప్రభా, అయ్యా నీ ప్రియ బిడ్డలు నాయన సమాధానం కొరకు నాయన వారు ఎదురు చూస్తూ ఉన్నారేమో, వారి హృదయంలో గొప్ప సమాధానము నెమ్మదిని కలిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. బిడ్డలు ఎందరైతే ప్రభా నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా నీతిమంతుడి వలె ప్రభా, అయ్యా బిడ్డలు ఉండాను ప్రభా, నేను దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నిన్నే నేను నమ్ముకొనిచున్నాను. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ నీ కనిపెట్టే పరిస్థితి దేవుని మీద మాత్రమే ఉండాలి. పరిస్థితులు తారుమారైపోతున్నా, ఎంత భయంకరంగా ఉంటున్నా దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు, నేను లేవనెత్తువాడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రభా నీకు వందనాలు ప్రభా, ఇంతవరకు నాయన నేను దేన్ని చూసుకోనో దాన్ని చూసుకొని దీన్ని చూసుకొని నేను ఆశ్చర్యపడిపోతా ఉన్నానేమో, నేను గర్వపడిపోతా ఉన్నానేమో. గమనించాలి, ఎంతో కాలం కాదండి, ఎంతో కాలంగా గడ్డి వంటిది కదా మన బ్రతుకు, నీటి పొడుగు వంటిది కదా. ఇంత చిన్న దాని కొరకు మనం ఎందుకు ప్రయాసపడాలి? దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Hallelujah. ఎలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు, నీ రుణము తీర్చాలేను నా బ్రతుకంతటితో. ఎలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు, నీ రుణము తీర్చాలేను నా బ్రతుకంతటితో. స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా, గణపరతునయ్యా నా అంతరంగముతో. దోషిని అయినా నన్ను చేర్చుకొంటివే, పాపిని అయినా నా కొరకే ప్రాణం పెట్టితివే. మట్టి రూపి ఈ మనుజులకై ఇంత త్యాగమా. దరిద్రుడనైనా నన్ను ధనముగా మార్చితివే, మలినుడనైనా నా కొరకే మహిమను విడచితివే. మట్టి రూపి ఈ మనుజులకై ఇంత త్యాగమా. నీటి బుడగా వంటి ఈ మనుజులకై ఇంత త్యాగమా. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు చింతిస్తా ఉన్నావు? ఎందుకు కృంగిపోతా ఉన్నావు? మనది మట్టి రూపం లాంటి బ్రతికే, నీటి బుడగ లాంటిదే, ఇంతలో కనిపించంతలో మాయమైపోయే బ్రతికే. అని నీ కొరకు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మనిషి రూపముగా వచ్చాడు.
తను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణ త్యాగం చేయడానికి వచ్చాడు. నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తా ఉన్నాడు తెలుసా? ఎందుని బట్టి ఏడుస్తా ఉన్నావు? ఎందుని బట్టి దిగులు చెందుతా ఉన్నావు? నీ ప్రభు నిన్ను ప్రేమిస్తా. అందుకనే ప్రభు కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను, ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, ఆయన మీద నేను ఆధారపడతాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుతాను అని నువ్వు చెప్పగలవా? ఆయన నీ కొరకు చేసిన యాగమును బట్టి ఆయన యొద్ద నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన కార్యము మరి నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఉదయకాల సమయంలో ప్రభా నీకు వందనాలు. ఇలాంటి రోదనలో, ఇలాంటి వేదనలు ఎవరైతే ఉన్నారో ప్రభా నీ ప్రియబిడ్డలు, అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభాకు నూతన క్రియ జరిగించమని, అయ్యా విశ్వాసములో ఆ బిడ్డల్ని నిలబెట్టమని సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. సమాధానం కలిగి వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కాపుదల భద్రత మీకు తోడు ఉండును గాక. ఆయన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. రేపు ఇదే సమయానికి మనం కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.